Hey, hi, hello, dear friends. Welcome to Roshan's English World. How are you, friends? I hope you are very good, well, and everything is going in a nice manner. Okay, friends, do you have any memory in your mind which makes you very happy, or other else it makes you a sorrowful situation? Do you remember, friends? If yes or not, sometimes we may forget so many important things in our minds, but we have an idea to store all those important things to remember. Can you guess in what way we can remember? Yes, you are right, my dear friends. That is nothing other than a diary. So today's topic is a diary entry. It's also comes in our examinations also. So first of all, we need to know what is a diary. So a diary is a personal record, my dear friends. There we can write about our daily experiences, thoughts, and feelings, and it can be used to track events, emotions, or even personal growth over time. Is it? So, dear friends, ఇవాళ మన టాపిక్ డైరీ ఎంట్రీకి సంబంధించింది. డైరీ అంటే మనకు తెలిసిందే కదా. డైరీ అంటే మన వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని, మన వ్యక్తిగతమైనటువంటి అనుభవాల్ని, లేదా మన ఆలోచనల్ని, లేదా మనకు జరిగినటువంటి సంఘటనల్ని, మన యొక్క అనుభూతులను, భావ వ్యక్తీకరణను, మన విషయాలను మనం భద్రపరుచుకుని తేదీలు సమయంతో సహా మనము మన వ్యక్తిగతమైన సమాచారాన్ని, లేదా మనము వేరే వారితో వైయక్తికంగా ఉన్నటువంటి సంబంధాలని, సంఘటనల్ని, మన ఆలోచనల్ని, అనుభూతుల్ని మనము భద్రపరచుకునేటటువంటి అంశాన్ని ఏమంటాం, మనం డైరీ అని అంటాం ఫ్రెండ్స్. దానికి సంబంధించిన సమాచారం ఇవాళ మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఈ డైరీ ఎంట్రీ అనేది ఎగ్జామ్స్లో కూడా మనకు వస్తూ ఉంటుంది కనుక ఈ డైరీ ఎంట్రీ అంటే ఏంటి అంటే, డైరీ ఎంట్రీ ఈజ్ ఎ సింగిల్ రికార్డ్ ఆర్ ఎ పేజ్ ఇన్ అ డైరీ. ఇట్ యూజువల్లీ ఇంక్లూడ్స్ ద డేట్ అండ్ రిటన్ అకౌంట్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ద డే అలాంగ్ విత్ పర్సనల్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. డైరీ అనేది ఏముంటుంది, మనము తేదీల వారీగా ఆ రోజు ప్రతిరోజు మనం దినచర్యలో భాగంగా అన్నీ రాసుకుంటూ వెళ్ళాం డైరీలో. డైరీలో అంటే అతి ముఖ్యమైనటువంటి సంఘటనల్ని, అతి ముఖ్యమైనటువంటి విషయాల్ని సమయంతో పాటు మనకు ఆ సంబంధించినటువంటి సంఘటన వ్యక్తులతో సంబంధించిందా, ప్రాంతంతో సంబంధించిందా, మన వైయక్తికంగా సంబంధించిందా అనే దాన్ని మనము తేదీ వారీగా ఒక్కో పేజీలో డైరీలో ఏముంటుంది, ఒక్కొక్క డేట్లో ఒక్కొక్క పేజీ ఉంటుంది. అంటే 365 పేజీలు మనకు ఆ డైరీలో ఉంటాయి కనుక ఆ డైరీ ఆ సంవత్సరానికి పనికొస్తుంది. అలా రాయడాన్ని మనము డైరీ ఎంట్రీ అని అంటుంటాం కదా. మరి ఈ డైరీ ఎంట్రీ చేయడానికి మనకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ స్టెప్స్ గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. ప్లీజ్ టేక్ notes and try to make synopsis of this class. Okay friends, the first step in diary entry is choose a title. It's an optional thing my dear friends. మనము ప్రతిరోజు జరుగుతున్న సంఘటనకి ఒక టైటిల్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇన్ కేస్ లేదనుకోండి ప్రాబ్లం లేదు, ఇది ఆప్షనలే. సపోజ్ ఇప్పుడు ఉదాహరణకి మనం ఏం చేసామంటే, ఏదో ఒక దేవాలయానికో, మన ఇష్టదేవ పూజా మందిరానికో, అది ఏ మతం వాళ్ళైనా ఉండొచ్చు. మన ముస్లిం సోదరులు ఉంటే మాస్క్కి వెళ్తారు, క్రిస్టియన్ సోదరులు ఉంటే చర్చ్కి వెళ్తారు, మన హిందూ సోదరులు ఉంటే మందిరాలకు వెళ్తుంటారు. ఆ రోజు ఏదైనా అర్చనలు అలాంటివి చేస్తుంటే అక్కడ మనము టైటిల్ పెట్టుకుంటాం కదా. అలా టైటిల్ పెట్టుకుంటే బాగుంటుంది. లేదా మనం ఏదో క్రీడ లోపల ఏదో మనం ఒక కప్ను గెలిచామనుకోండి, దానికి ఆ సంబంధితమైనటువంటి టైటిల్ ఇచ్చుకుంటే బాగుంటుంది. దట్ మీన్స్ చూజ్ అ టైటిల్ మీన్స్ యూ కెన్ గివ్ యువర్ డైరీ ఎంట్రీ టైటిల్ దట్ రిఫ్లెక్ట్ ద మెయిన్ థీమ్ ఆఫ్ మూడ్ ఆఫ్ దట్ ఈవెంట్. అర్థమవుతుందా? ఆ రోజు జరిగినటువంటి ఆ సంఘటనకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం. అంటే ఆ పేరు చూస్తేనే మనకు గుర్తొచ్చేయాలి అది ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ డే టు రిమెంబర్ ఆర్ ఫీలింగ్ గ్రేట్ఫుల్ టుడే. మనం ఏదైనా సంతోషకరమైన సంఘటన జరిగింది అనుకోండి, మనల్ని ఎప్పుడు చాలా సీరియస్గా ఉండేటటువంటి మన ఏదో సబ్జెక్ట్ టీచర్ గారు మనల్ని ఓ రోజు దగ్గర పిలిచి యు ఆర్ వెరీ గుడ్ ఎట్ దట్ టాపిక్, యూ పర్ఫార్మ్ వెరీ వెల్ అన్నారు అనుకోండి, వాస్తవంగా మనకు సంభ్రమాశ్చర్యం
సంతోషాలు ఆనందాలు అన్నీ కలుగుతాయి కదా, ఆ రోజు ఆ గ్రేట్ డే అని రాసుకోవచ్చు టైటిల్. అలా నెక్స్ట్ ఏంటి అంటే we must be start with the date. Diary entry, it must be always include the date at the beginning of our entry, and this helps us to organize our entries over time. మనం ముందుగా ఏం చేయాలి డైరీలో అంటే ఖచ్చితంగా ముందు మనం చేయాల్సింది టైటిల్ అనేది ఆప్షనల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఇస్తే ఏంటి అంటే ఆ సంఘటన మనకు తొందరగా గుర్తొస్తుంది, చదవకపోయినా ఓహో అది కదా అని. ఇన్ కేస్ అది ఇవ్వకపోయినా డేట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మనం ఇవ్వాలి స్టార్టింగ్లో. దాని తర్వాత ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు బి రైట్ అబౌట్ ద డే. ఆ రోజు జరిగినటువంటి సంఘటన గురించి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఎలా రాస్తాము? ఇట్ మస్ట్ బి రిఫ్లెక్ట్ ఆన్ ద ఈవెంట్స్ ఆఫ్ ద డే, బోత్ బిగ్ అండ్ స్మాల్. వీ కెన్ బి మెన్షన్. దట్ మీన్స్ వాట్ హ్యాపెండ్ అంటే ఏం జరిగింది ఆ రోజు, దాన్ని మనం అనుకుంటే వివరణలో డిస్క్రిప్షన్ ఫామ్లో రాయొచ్చు, లేదా సినాప్సిస్ రూపంలో చిన్న చిన్న మనము పదబంధాలలో కూడా వాటిని మనం రాసుకోవచ్చు. అది షార్ట్గా రాసుకోండి, లేదా మనము లాంగ్గా రాయొచ్చు. ఎలా రాసినది రోజు రాసేదే కనుక మనం పేజీలు రాయడానికి వీల్లేదు, ఒక పేజీలోనే రాయాలి కనుక డైరీ అనేది మన జ్ఞాపకాలకు సంబంధించింది కనుక వాటిని మనము చక్కని భాషలో సూక్ష్మంగా రాసుకుంటేనే బెటర్గా ఉంటుంది. అండ్ వీ నీడ్ టు రైట్ అవర్ ఫీలింగ్స్ ఆల్సో. ఏం చేయాలి అక్కడ మనము ఏం జరిగిందనేది రాయాలి, దాని పట్ల మనం ఎలా రియాక్ట్ అయ్యాము, ఏం ఫీలింగ్ కలిగిందనే దాని గురించి కూడా ఇక్కడ మనము రాయాల్సి ఉంటుంది. అండ్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు అబ్జర్వేషన్ ఆర్ థాట్స్ రైట్ అబౌట్ ఎనీ థాట్ ఐడియా దట్ మస్ట్ బి రిఫ్లెక్ట్ అవర్ మైండ్స్. అంటే ఆ సంఘటన పట్ల మనకి ఎలాంటి అనుభూతి కలిగింది అనేది కూడా ఇక్కడ మనము రాయవలసి ఉంటుంది. క్లియర్ కదా? ముందుగా ఏం చేసాం, వీ హ్యావ్ టు నీడ్ అ చూజ్ ఎ టైటిల్ and start with the date, and we need to write about that day. And next one is we need to use conversational tone. Okay friends, do you know what is the conversational tone? It's nothing but write in a way that feels natural to us. మనం రాసేది సహజంగా ఉండాలి. ఏదో కవులు కవిత్రాలు రాసినట్టుగా మనం వాటిని పుంఖాలుగా గ్రాంధిక భాషలో రాసుకుని మళ్ళీ ఆ భాష అర్థం కాక మళ్ళీ మనము డిక్షనరీలు వెతికేటట్టుగా ఉండకూడదు. దానిలో ఉన్నటువంటిది ఆ రాసింది మనకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా, ఈజీగా మనకు అర్థమయ్యేటట్టుగా, సహజంగా రాసినట్టుగానే ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ కన్వర్జేషనల్ టోన్. అండ్ ఇట్ మస్ట్ బి డిస్క్రైబ్స్, ఇట్ మే బి అబౌట్ ద పర్సనల్, it need to follow the strict rule, we need to use our own voice. Here we have to be use the language which we uses in our daily life. మనం మాట్లాడేటటువంటి భాష మన నిజ జీవితంలో మనం ప్రతిరోజు మాట్లాడే భాషలానే ఉండాలి. అంటే మనం ఏదో పుస్తకమైన రూపంలో ఉన్నటువంటి భాష కానీ, డిక్షనరీలు వెతకాల్సిన అవసరం ఉన్నటువంటి భాష కానీ మనం డైరీలో రాడకపోవడం అనేది చాలా మంచిది. దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్ అండ్ ఒపీనియన్స్. Means we must be honest and open. You know friends, diary means it's our inner feelings we just stored in a textual form, physical textual form, right? మనం ఇక్కడ ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి. డైరీ రాయడంలో కూడా మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. ఎందుకంటే డైరీ అనేది ఇతరులకు మనం చూపించం. మన జ్ఞాపకాల మన పేజీలో, మన జ్ఞాపకాల దొంతలలో ఉన్నటువంటి ఆ పుటలలో మన అనుభూతుల్ని మనం వాటిలో అక్షర రూపంలో మనము అక్కడ నిక్షిప్తం చేస్తున్నాము. వాటిని అవసరం వచ్చినప్పుడు మళ్ళీ మనం తీసుకుంటే, ఇన్ కేస్ మనం తప్పు చేసి ఉండొచ్చు కాక, ఆ తప్పును మనం ఎలా రియాక్ట్ అవ్వనేది తప్పని తెలిసాక ఆ తప్పు వల్ల మనకు జరిగిన నష్టం ఏంటి, లాభం ఏంటి అనేది మనం రాసుకుంటే, మనం ఎప్పుడైనా డైరీని చూసుకుంటే, లేదా మన ఆత్మీయులకు మనం ఎవరైనా డైరీని చూస్తే అది ఒక అద్దంలా ఉండాలి తప్ప, అద్దం ఏం చేస్తుందండి, మన ప్రతిబింబాన్ని ఇట్ రిఫ్లెక్ట్స్ జస్ట్ అవర్ రియల్ ఇమేజ్ ఇన్ అ ఇమేజ్. అదేం చేస్తుంది, మన రూపాన్ని ప్రతిబింబం చూపిస్తుంది తప్ప మనం ముందున్నది ఒకటి ఉంటే అది చూపించేది వేరేదిగా ఉండదు కదా. సేమ్ డైరీ కూడా మనం ఏం చేయాలి అంటే ఇట్ మస్ట్ బి ఆనెస్ట్. And diaries must be space for expressing how we are truly feel. If we are upset or happy, write about it openly.
If we are struggling with something, express our thoughts on it. మనకు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సంఘటన జరిగి ఉండొచ్చు, లేదా మన వల్లనే ఎవరికైనా ఇబ్బంది జరిగి ఉండొచ్చు, మనం గిల్టీగా ఫీల్ అయి ఉండొచ్చు, లేదా మనం మంచి పని చేసి సంతోషంగా ఫీల్ అయి ఉండొచ్చు. వాటిని యథావిధిగా ఎలాంటి భేషజాలకు పోకుండా మనం నిజాయితీగా రాయడం అనేది డైరీ రైటింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. అదర్వైజ్ ఇఫ్ వి మేక్ జస్ట్ వి ఎంట్రింగ్ ఆల్ ద faulty messages, faulty information. So what is the use of writing diary? డైరీ ఎవరికో చూపించి మనం మార్కులు కొట్టేయడానికి కాదు, మనల్ని మనం చూసుకోవడానికే. కనుక వీటి అబద్ధాలు రాసుకుంటే డైరీ ఎంట్రీ అనేది వేస్ట్ అవుతుంది. రైట్ ఫ్రెండ్స్, అండ్ ఇట్ మస్ట్ బి రిఫ్లెక్ట్ ఆర్ ఎండ్ ఆన్ ఎ థాట్. ఏం చేయాలి? నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే, డైరీ అనేది ఏమి ఉండాలి? మన ఎమోషన్స్ అండ్ ఆప్షన్స్ని వ్యక్తీకరించాలి. ఉదాహరణకు చూడండి, ఐ హోప్ టుమారో విల్ బి బెటర్, ఆర్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హౌ ఐ హ్యాండిల్ ద సిచ్యువేషన్ టుడే. ఏమంటాం? మనం అందులో రాసుకున్నాం, మనకి ఏదో దుర్ఘటనో ఏదో ఇబ్బందికరమైన సంఘటన జరిగింది, లేదా ఆ రోజంతా దరిద్రంగా సాగింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడ ఒకటి రాసుకుంటాం. ఏమని రాస్తాం ముగింపు దానికి? ఈ రోజు దరిద్రంగా ముగిసిందనే కంటే రేపు, రాబోయే రేపు అనేది నాకు బ్రహ్మాండంగా ఉండబోతుంది అని ఆశిస్తున్నాను. ఆశిస్తున్నాను మీన్స్ అది నీ దగ్గర ప్రస్తుతం లేని దాన్ని మనం ఆశిస్తాం ఫ్రెండ్స్. సో ఆ విధంగా మనం రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి, seventh point, it must be used descriptive language. What is the meaning of descriptive language? It's nothing but paint a picture of our expressions in a descriptive way. మనం ఏం చేస్తున్నాం? మన యొక్క వ్యక్తీకరణను, మనకు ఎదురైనటువంటి అనుభూతుల్ని, మనం ఫీల్ అవుతున్నటువంటి మన యొక్క భావోద్వేగాల్ని మనం అక్షర రూపంలో అక్కడ పొందుపరుస్తున్నాం. ఓకే, సో దానికి తగినటువంటి భాషను మనం అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ there are some tips also there. We need to write some tips. So those are, we need to consistent, and we never be worry about perfection. అంటే ఏంటి? ప్రతిరోజు మనం డైరీని రాయాల్సి ఉంటుంది. కొన్ని వాక్యాలు, ఆ వాక్యాలు మనం రాయడం అనేది మన దినచర్యలో భాగం చేసుకోవాలి. అప్పుడు మాత్రం, అంటే నిన్నది గుర్తు చేసుకుని ఈ రోజు రాయడం అంటే, మనకు ఒక సంఘటన జరిగినప్పుడు దాని వలన మనకు ఎదురైనటువంటి అనుభూతులు క్షణాలలో మారిపోతూ ఉంటాయి, అవి జరుగుతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి కదా. అంటే సపోజ్ చూడండి, ఉదాహరణకి ఒక బైక్ కొన్నాం అనుకోండి. ఆ బైక్ కొన్న ఆనందం మనకు వాస్తవంగా ఫ్రెండ్స్ ఎంతసేపు ఉంటుంది? దానిపైన ప్రయాణం చేసిన ఒక వారము, 15 రోజులు, నెల, 2 నెలలు, 6 నెలలు ఉంటుంది. 6 నెలల తర్వాత మనం ఆ ఫీలింగ్స్ ఏముంటాయంటే, ఆ కామనే కదా, బైక్ అందరి దగ్గర ఉంటుంది, అందరు నడిపిస్తున్నారు, ఆనందం అనేది తగ్గిపోతుంది. The same way, whenever we faces sad moments, that sorrow also reduces when the time passes. అవునా? కాలం గడుస్తున్న కొద్ది మనం సపోజ్ ఏదైనా మనం దుఃఖపూరితంగా ఉంటే ఆ దుఃఖం రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. కనుక డైరీ ఎంట్రీ అనేది ఏ రోజుకు ఆ రోజు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది టిప్ గుర్తుపెట్టుకోండి. అండ్ డోంట్ వరీ అబౌట్ ద పర్ఫెక్షన్. Diaries are the personal use, so don't stress about this. We are not showing this diary to any others. We are not getting any marks by in our daily life. అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దీన్ని మీరు ఎగ్జామ్లో రాస్తే మీకు ఎగ్జామ్ మార్క్స్ వస్తాయి. కానీ నిజ జీవితంలో మనం రాసేటటువంటి డైరీ కేవలం మన కోసము, మన వ్యక్తిగతంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికో, మన గతాన్ని మనం చూసుకోవడానికి, రేపు రాబోయేటటువంటి భవిష్యత్తును నేటి వర్తమాన మెట్ల ద్వారా పైకెత్తడానికి మనకు డైరీ ఉపయోగపడుతుంది తప్ప ఎదుటివారు ఎవరో చూస్తారు, ఏమో చేస్తారు అనేటటువంటి స్ట్రెస్ లేదు. కనుక డోంట్ వరీ. కనుక అలా ఏదో తప్పు రాసేసాను, తప్పు జరిగింది అని, డైరింగ్ ఎలా రాయాలని, లేదంటే నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయని, గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయని మనం ఎప్పుడు కూడా వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం ఈ డైరీ రైటింగ్లో లేదు. అండ్ బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. చెప్పుకున్నాం కదా, నిజాయితీ చాలా ఇంపార్టెంట్. మన గురించి మనం రాసుకుంటున్నాం, మన కోసమే రాసుకుంటున్నాం, దాన్ని మనమే చూస్తాం. కనుక 100% we have to be follow the policy of honesty, right? And add some personal touches. You know what is personal touches? Personal touches are nothing but sometimes we need to write some quotes, doodles, or drawings. If it helps us reflect
or express ourselves better way. క్లియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు డైరీ అంటే ఏంటి, డైరీ రాయడంలో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి, డైరీ రాయడప్పుడు మనకు సులువుగా అది మన నిజ జీవితంలో ఉపయోగపడాలంటే మనం ఫాలో కావాల్సినటువంటి టిప్స్ ఏంటి అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ చక్కగా అర్థమైందని నేను భావిస్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోతో పాటు మీకు 10th అండ్ ఇంటర్కి సంబంధించినటువంటి ఎంటైర్ గ్రామర్ పాయింట్స్తో కూడినటువంటి ఒక ప్లే లిస్ట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాంతోపాటు ఎంటైర్ గ్రామర్ పాయింట్స్కి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరెవరైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో ఆల్ ద స్టూడెంట్స్ and who are the job seekers, I wish them all the very best, and we will be meet with another useful video. Take care and don't forget to subscribe my channel, your Roshan's English World, and we will be meet with a new video. Take care. We will be meet with another video. Take care. Until then, goodbye.